నామినేషన్ పద్ధతిన ఏదైతే వర్క్ అప్పగించారో దానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దక్కిలి అల్లూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పని సవరించిన అంచనా 679.2 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. సిఈ ఎన్టీఆర్టీజీపీ తిరుపతి వద్ద జీవోఎంఎస్ నెంబర్ 16 డేటెడ్ 9/3/2018 310 కోట్ల పరిపాలన అనుమతి అంతర్భాగంగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్కు వ్యతిరేకంగా ఇంతకు ముందు మంజూరైన 293.89 కోట్లు అసలు సాంకేతిక మంజూరుకు బదులుగా ఈ సవరించిన అంచనా అంటే 2018లోనే ఈ ప్రాజెక్ట్స్ అన్ని శాంక్షన్ అయినా కూడా గత ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేయటం మూలంగా ఈ రాష్ట్రం పడుతున్న నష్టం అని చెప్పేసి తెలియజేయాలి. ఇప్పుడు 218 కోట్లు ఏదైతే ఇంతకుముందు శాంక్షన్ చేశారో అది 310 కోట్లకి ఎస్టిమేషన్ పెరిగిపోయినాయి. సో ఆ పని రైతుల అవసరం కాబట్టి తప్పకుండా టేకప్ చేయాల్సిన. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ తీసుకున్న, చింతలపూడి ప్రాజెక్ట్ తీసుకున్న, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఆపేయటం మూలంగా ఇప్పుడు అదనపు ఖర్చుతో అదే ప్రాజెక్ట్ని నిర్మించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. నిజంగానే 2 బాటిల్స్ తీసుకోమంట. అవునా? డేటెడ్ 31/3/26 నాటి గవర్నమెంట్ మెమో రెవెన్యూ 1 LANA డేటెడ్ /15/2026కు ఆమోదం తెలిపింది. జియోఎంఎస్ నెంబర్ 106 డేటెడ్ 16/3/2017 జారీ ద్వారా ఏపీఐసికు ఉచితంగా కేటాయించిన 11,039 ఎకరాల ప్రభుత్వ భూమి విలువను ఎకరాకు 14 లక్షల చొప్పున ఏపీఐసి చెల్లించాలని నిర్దేశించారు. మొత్తం 1,545.46 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చెల్లించాలి. అంటే ఒక మినిస్టర్స్ కమిటీ కూడా వేశారు. రిసోర్సెస్ని డెవలప్ చేసుకోవడానికి భాగంగా ఏపీఐసికి ఇప్పుడు దాకా 11,039 ఎకరాలు కేటాయించారు. సో వాళ్ళు దాని ఇంటర్న్ మళ్ళీ ఇండస్ట్రీస్కి పేమెంట్ బేసిస్ మీద ఇస్తూ ఉంటారు. కాబట్టి దానికి విలువ 1,145 కోట్లు కట్టి దాన్ని చెల్లించాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగింది. వేరే డిస్ట్రిక్ట్స్లో రాష్ట్రంలో ఏపీఐసికి గవర్నమెంట్ ఇస్తుంది, ఏపీఐసి ఇండస్ట్రీస్కి ఇస్తుంది. ఇండస్ట్రీస్కి ఇచ్చినప్పుడు కాస్ట్కి ఇస్తుంది కదా. సో ఆ కాస్ట్ని మళ్ళీ ఏపీఐసికి ఏమో నామినల్ కాదు, ఓన్లీ పేపర్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇంత రేట్ కొని ఇచ్చేస్తారు. రెండు ఆ డీటెయిల్స్ లేవు. 14 లక్షలు పర్ ఎకర్ ఫిక్స్ చేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో పెండేకల్, ఆర్ఎస్ రంగాపురం, గుతుపల్లి, కులుముల్లపల్లి, ముద్దవరం మరియు బేతంచెర్ల 6 గ్రామాల్లో ఇకోరిన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 168 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ కోసం నెట్ క్యాప్కు 261.34 ఎకరాల భూమి కేటాయింపునకు అనుమతి ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. డీఫామ్ పట్టా లేని 547 మంది ప్రభుత్వ భూమి ఆక్రమణదారులకు ఒక్కసారిగా 5,90,54,636 నష్టపరిహారం చెల్లించడానికి కూడా ఆమోదం తెలిపింది. ఇదేదైతే 261 ఎకరాలు ఉందో దాంట్లో 547 మంది సాగులో కానీ లేకపోతే దాంట్లో ఉన్నారు, ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నారు. వారికి ఎక్కడ డీఫామ్ పట్టా ఇవ్వటం కానీ లేకపోతే ఎటువంటి ఆధారం లేదు ప్రభుత్వం నుంచి ఇచ్చాడు. అయినా కూడా ఈ సంస్థ ఏదైతే విండ్ ప్లాంట్ పెడుతుందో
వారి చేతనే ఈ 5,90,54,636 నష్టపరిహారంగా ఆ 547 మందికి కూడా చెల్లించడం జరుగుతుంది. పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ మండలంలో సర్వే నెంబర్ 4 ఎకరాల 56 సెంట్లు ప్రభుత్వ భూమిని కేంద్రీయ విశ్వవిద్యాలయంకి కేటాయించడానికి ఉచితంగా కేటాయించడానికి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా పెదముడియం మండలం దిగువ కల్వటాల సర్వే నెంబర్ 18 ఎకరాల 18 సెంట్లు, సర్వే నెంబర్ 755.22 సెంట్లు, మొత్తం 181.06 సెంట్లు ప్రభుత్వ భూమిని మెసర్స్ SAEL సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 300 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం నెట్ క్యాప్ లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి 31,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల కాలానికి GOMS నెంబర్ 37 ఎనర్జీ పాలసీ ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఇకార్లపల్లి 6 ఎకరాల 7 సెంట్లు మరియు పెద్ద బొంగుర్తిలో 9 ఎకరాల 81 సెంట్లు, మొత్తం 15 ఎకరాల 85 సెంట్ల ప్రభుత్వ భూమిని APIIC లిమిటెడ్కు ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం మార్కెట్ విలువ ఎకరాకు 90 లక్షలు చొప్పున APIIC ముందే చెల్లించే విధంగా LA ఫర్ అదర్స్ పాలసీ, అంటే APIIC ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత అయితే అంత, అది ₹1 అయితే ₹1, 90 లక్షలు 90 లక్షలు, ఎవరికైతే భూమి కావాలో అంత అమౌంట్ని, అంటే ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ తరపున APIIC ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేపిస్తాం, అంటే ఈ లిటిగేషన్స్ లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి. సో దాని కింద 15 ఎకరాలు ఎంతో 15.88 90 లక్షలు పర్ ఎకర్. ఏది వారి కాన్స్టిట్యున్సీనా ఉండొచ్చు, మరి రాష్ట్రంలో పెరిగిపోయినాయి. కుప్పం మండలం ఇకార్లపల్లె, ఎస్ వాళ్ళు కొంటున్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. APIIC 90 లక్షలు కొంది, 90 లక్షలకి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. ప్రైవేట్ వాళ్ళ తరపున ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ అదర్స్ పాలసీ. ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కావాలి ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి, మా తరపున మీరు ఎక్వైర్ చేసి ఇవ్వమంటే ఎంత ల్యాండ్ అయితే ఎంత కాస్ట్ అయితే పే చేశారో మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. GOMS నెంబర్ 36 రెవెన్యూ డేటెడ్ 31/1/22లో APLMA కమిటీ ద్వారా ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత CCLA ఆమోదానికి సమర్పించాలి. ప్రభుత్వ ఆమోదమే తుది నిర్ణయం అని ఉన్న నిబంధనల స్థానంలో APLMA కమిటీ ద్వారా పరిశీలించిన తర్వాత CCLA తుది నిర్ణయం అని మార్చడం. GOMS నెంబర్ 84 రెవెన్యూ శాఖ డేటెడ్ 24/2/23లో పట్టా మంజూరు తేదీ నుండి 10 సంవత్సరాల తర్వాత అన్యాక్రాంత హక్కులు లభిస్తాయనే నిబంధన స్థానంలో 2 సంవత్సరాల తర్వాత అన్యాక్రాంత హక్కులు లభిస్తాయి అని మార్చడం. GOMS నెంబర్ 84 ప్రకారం 22A కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేసిన ELC భూముల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు గడువు